ఖమ్మం జిల్లాలో కాసేపట్లో కేబినెట్ సబ్ కమిటీ ప్రారంభం కానుంది. రైతు భరోసా పథకంపై ఉమ్మడి జిల్లా స్థాయిలో ఖమ్మం కలెక్టరేట్లో వర్క్ పాపేజ్ నిర్వహిస్తున్నారు. ఈ వర్క్ షాప్ లో రైతు భరోసా అమలుకు తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పలువురు మంత్రులు, సంబంధిత అధికారులు పాల్గొననున్నారు. ఖమ్మం జిల్లాలో కాసేపట్లో కేబినెట్ సబ్ కమిటీ ప్రారంభం కానుంది. రైతు భరోసా పథకంపై ఉమ్మడి జిల్లా స్థాయిలో ఖమ్మం కలెక్టరేట్లో వర్క్ షాప్ నిర్వహిస్తున్నారు. ఈ వర్క్ షాప్ లో రైతు భరోసా అమలుకు తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పలువురు మంత్రులు, సంబంధిత అధికారులు పాల్గొననున్నారు. ఖమ్మం జిల్లాలో కాసేపట్లో కేబినెట్ సబ్ కమిటీ ప్రారంభం కానుంది. రైతు భరోసా పథకంపై ఉమ్మడి జిల్లా స్థాయిలో ఖమ్మం కలెక్టరేట్లో వర్క్ షాప్ నిర్వహిస్తున్నారు. ఈ వర్క్ షాప్ లో రైతు భరోసా అమలుకు తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పలువురు మంత్రులు, సంబంధిత అధికారులు పాల్గొననున్నారు. ఇక
ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అయ్యప్ప అందిస్తారు. అయ్యప్ప చెప్పండి, కాసేపట్లో కేబినెట్ సబ్ కమిటీ ప్రారంభం కానున్నట్లు సమాచారం ఉంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి రైతు భరోసా కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కలెక్టరేట్లు అయితే పలువురు మంత్రులు, ఉప ముఖ్యమంత్రితో పాటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుతో శ్రీధర్ బాబు, ఇటు కోమటిరెడ్డి కూడా స్వయంగా అయితే రైతులతో ముఖాముఖి చర్చించనున్నారు. రైతు భరోసా కార్యక్రమంలో భాగంగా 5 ఎకరాలకి రైతు బంధు ఇవ్వాలా లేకపోతే 10 ఎకరాలకి ఇవ్వాలా రైతు భరోసా అనే చర్చలు కూడా ఈ రోజు రైతులతో ముఖాముఖి అయితే నిర్వహించనున్నారు. మరి కొద్దిసేపటి క్రితమే మంత్రులు అయితే ఇక్కడ రావడం జరిగింది. ఈ కమిటీతో పాటు సంఘం కమిటీకి చైర్మన్ గా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కని నిర్ణయించారు. ఇందులో సభ్యులు కూడా ఉన్నారు, ముగ్గురు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుతో పాటు ఇటు శ్రీధర్ బాబు గారు ఉన్నారు. మరి మరోవైపు ప్రధానంగా ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఇటు ఏదైతే రైతులకు సంబంధించినటువంటి 5 ఎకరాలు కావచ్చు, 10 ఎకరాలు కావచ్చు, ఎంతవరకు అయితే ఈ రైతు భరోసా అందియాలని కూడా వాళ్ళ సలహాలు, సూచనలు తీసుకొని ఉన్నారు. వాటితో పాటు ఇటు రైతు సంఘాలు, రైతులతో కూడా పెద్ద ఎత్తున ఇటు ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి కలెక్టరేట్ కి అయితే పెద్ద ఎత్తున తరలి వచ్చారు. వాళ్ళ సూచనల మేరకు, అభిప్రాయాల మేరకు పూర్తిగా దీనికి ఒక గైడెన్స్ తీసుకుని ఆ తర్వాత రేవంత్ రెడ్డికి అయితే అందజేయనున్నారు. అయితే ఈ కార్యక్రమం ఈ నెల 23 వరకు అయితే జరగనుంది. పూర్తిగా అన్ని జిల్లాల్లో కూడా రైతులకు సంబంధించినటువంటి కార్యక్రమాలు, వాళ్ళ సలహాలు, సూచనలు అయితే ఈ రోజు తీసుకోనున్నారు. అయితే ప్రత్యేకంగా ఉద్దేశించి మరోవైపు రైతులు ఇబ్బంది పడుతున్నటువంటి మరి కొన్ని సమస్యల గురించి కూడా స్వయంగా అయితే మంత్రులు అయితే చర్చించనున్నారు. శాలిని. ఓకే, థ్యాంక్ యూ అయ్యప్ప.